హలో హాయ్ నమస్తే. ఈరోజు నేను ఏం వెరైటీ చేశానో తెలుసా? మా గోదావరి స్పెషల్ పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు. ఏంటి పచ్చి రొయ్యల్ని ఇలా కూడా వండుతారా అనుకుంటున్నారా? నిజమేనండి, ఇది మా గోదావరి వాళ్ళు మాత్రమే చేయగలిగే స్పెషల్ వంటకం. కేవలం వెజ్ నాన్ వెజ్ కలిపి చేయడంలో మా కోనసీమ ప్రజలు సిద్ధహస్తులనే చెప్పాలి. మేం కూడా చేసుకుంటాం అంటారా ఇలాగా? మరి చెప్తేనే కదా తెలిసేది ఏ ప్రాంతం వంటలు ఎలా ఉంటాయి అనేసి. అందుకనే నేను కూడా ఈ ఛానల్లో మా ప్రాంతం వంటలు ఎలా ఉంటాయో చెప్పబోతున్నాను. అంటే దాని అర్థం మేము తప్ప ఇంకెవరూ చేయరు అని కాదు, మేము ఇలా స్పెషల్గా చేసుకుంటాము అని అర్థం. అంతే కదా, మన ఇంటి రుచులు పక్కింటి రుచులు వేరువేరుగానే ఉంటాయి. మన ఇంటి రుచులు బాగున్నవి పక్కింటి వాళ్ళకి షేర్ చేయకపోతే ఎలా తెలుస్తుందో చెప్పండి. అలా మా ప్రాంతం వంటలు మీ అందరికీ తెలియజేయాలన్నదే నా ఈ చిన్ని ప్రయత్నం. ఈరోజు నేను బెండకాయ రొయ్యలు కొడుగుడ్లు కలిపి పులుసు పెట్టాను. ఇది నిజంగా చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసు ఇలా కూడా రొయ్యలు కంబైన్ చేస్తారని? రొయ్యల్ని కేవలం ఇలా మాత్రమే కాకుండా బీరకాయ రొయ్యలు, అలాగే వంకాయ రొయ్యలు, చాలా చాలా వెజిటబుల్స్తో కలిపి వండుతాం. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను ఎప్పుడైనా ఏదైనా డిష్ పేరు చెప్పినప్పుడు మా ఫ్రెండ్స్లో చాలామంది ఏంటి ఈ కూరని ఇలా కూడా వండుకోవచ్చా అని అడుగుతుంటారు. అందుకే నేను అన్ని వెరైటీలు నాకు తెలిసిన వెరైటీలన్నీ ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ కనుక నా వంటలు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం మరిన్ని వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.